నమస్కారం. మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చింతపల్లి తీరంలో యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, అధికారులు. జనాభా దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్. విశాఖ తీరం పవిత్రతను పాడు చేయొద్దు. బీచ్ సాక్షి నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ విజ్ఞప్తి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 30 నిమిషాల పాటు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం చింతపల్లి బీచ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రకృతి వడిలో సముద్రపు గాలి మధ్య సుమారు 2000 మందితో కలిసి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ స్వయంగా యోగాసనాలు ప్రదర్శించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. బిజీ జీవన శైలిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమం అనంతరం యోగా గురువులను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూర్చొని చేసే ఆసనాలు చేద్దామండి. ఇప్పుడు నిలబడి చేసాం కదా. ఈ చిన్న చిన్న యోగా ప్రక్రియలు ప్రతిరోజు మనం చేసుకుంటే మన దైనందిక జీవితంలో ఏదైతే మనం ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతున్నామో, మానసికంగా అలాగే భౌతికంగా ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ తొలగించే ప్రక్రియ మనకి యోగా. ఇది మనకు మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక అద్భుత వరమే. అందరూ కూడా ఇది ఈజీగా తీసుకోకుండా మన కోసం మనం ఒక అరగంట చేసుకుంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. పుస్తకాలలోనే విజ్ఞానం మెండుగా ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి అన్నారు. విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కంప్యూటర్లు శాఖా గ్రంథాలయాలకు ఇవ్వడం జరిగిందని అన్నారు. పుస్తకాలు కూడా ఇచ్చారని, వాటిని గ్రంథాలయాలకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పాఠకులు ఎంతోమంది విజయనగరం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి చేరి ప్రతిరోజు చదువుకుంటున్నారని చెప్పారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన లోకేష్ గారు మనకి అన్ని అంటే స్టేట్ లెవెల్లో మనకి ఈ ఎంఎస్కో బుక్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయనగరం జిల్లాకి కూడా ఈ బుక్స్ మరి త్వరలోనే వారికి మరి నంబర్లు వేసి ప్రవేశ సంఖ్యలు అవి వేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క పుస్తకాలు వల్ల మరి చదువులకి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని ఉపయోగించుకొని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అలాగే మరి ఇళ్ళకు పట్టుకెళ్ళినటువంటి వారికి కూడా ఈ యొక్క పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి అందరికీ కూడా ఈ పుస్తకాలు మాకు బహుకరించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల వారికి కూడా ఈ పుస్తకాలకి ఎంతో సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తకాలు త్వరలోనే మా చైర్మన్ గారి ద్వారా మేము వారికి అందజేయడం జరుగుతుంది. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఇంటర్ ప్లస్ డిగ్రీ కోర్సులకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు 5 సంవత్సరాల కోర్సు చేరవచ్చని అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు తమ కళాశాలలో ఉన్నాయని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు త్వరితగతిన ప్రవేశాలు పొందాలని సూచించారు. గతంలో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయని అన్నారు. కళాశాలలో చదివిన విద్యార్థులకు హాస్టల్స్లో వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. విజయనగరంలో 5 సంవత్సరాల
డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఈ కోర్సుల్లో ప్రవేశించడానికి 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్లో ఏదైనా కారణం వలన పూర్తి చేయని విద్యార్థులు కూడా ఈ కోర్సుల్లో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటారు. తెలుగు, సంస్కృత భాషలలో నిర్వహింపబడే 5 ఏళ్ల ఈ కోర్సులో మొదటి 2 సంవత్సరాలు ప్రీ డిగ్రీ కోర్సుగాను, తదుపరి 3 సంవత్సరాలు డిగ్రీ కోర్సుగాను మొత్తం 5 ఏళ్ళు కోర్సు కొనసాగుతుంది. ఈ బిఏ ఓరియంటల్ తెలుగు లేదా సంస్కృతం కోర్సు పూర్తి అయిన విద్యార్థులు బీఈడీ చేయడానికి మరియు పోటీ పరీక్షలు రాయడానికి పూర్తి అర్హతలను కలిగి ఉంటారు. కావున అత్యంత ప్రాచీనమైన నగరములో గల సాంప్రదాయ కళాశాలలో తమ విద్యార్థులను ప్రవేశాలకు పంపించి విద్యార్థుల ద్వారా తెలుగు, సంస్కృత భాషల వికాసానికి కృషి చేయవలసిందిగా నగరములో ఉన్న ప్రముఖులను, తల్లిదండ్రులను, విద్యా సంస్థల యజమానులను కోరుచున్నాను. విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వీఎంసీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు రంగరాజు మాట్లాడుతూ చనిపోయిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలన్నీ కార్మికులందరికీ అమలు జరపాలని కోరారు. పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ఒప్పంద పొరుగు సేవల కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభా విస్తీర్ణం ప్రకారం అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రజలకు సేవ చేయని మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వం, కోట ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాదయాత్రలోనే మమ్మల్ని గెలిపించమన్నారు. 90-80% కార్మికులందరూ ఓట్లేదు గెలిపించారు. 2 సంవత్సరాలైనా ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడా పట్టించుకోలేదు. అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మిట్ చేయమన్నాం, లేకపోతే కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వమన్నాం. అలాగే ఈ ఏదైతే పర్మిట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు 4 సంవత్సరాల పాటు సాలరీ లీవ్ లేవు. 5-6 వాళ్ళకి డిఏలు కూడా ఇవ్వాలి ప్రభుత్వం, అది కూడా రిలీజ్ చేయలేదు. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికుడు రిటైర్ అయిపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అది ఏ బెనిఫిట్ లేకుండా రిటైర్ అయిన చాలా బాధపడుతున్నాడు. ఆడికి గ్రాడ్యుయేట్ ₹1,00,000 ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల మీద 62 సంవత్సరాలు పర్మిట్ ఓటు చేస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ అన్ని డిపార్ట్మెంట్ కార్మికుల్లో ఉన్న కార్మికులందరూ కూడా 60 సంవత్సరాలకు ఆపేస్తున్నారు. అది చాలా అన్యాయం. దాన్ని కూడా వెంటనే ఈ ప్రభుత్వం పట్టించుకొని 62 సంవత్సరాలు చెయ్యాలా, పని భారం తగ్గించాలా. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. రెవెన్యూ శాఖ ప్రజల నిత్య జీవితంలో భాగమై 72 రకాల సేవలను అందిస్తోందని కలెక్టర్ కొనియాడారు. పరిమిత వనరులతో కూడా ఎన్నికలు, సంక్షేమ పథకాల అమలులో సిబ్బంది చూపుతున్న పనితీరును అభినందిస్తూ భవిష్యత్తులో మరింత పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, తహసీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ మీద అందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ రెవెన్యూ తాలూకు ఇంపార్టెన్స్ అందరూ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కానీ ఎవరు కూడా ఒక పాజిటివ్ నోట్తో మనకి అపాల్స్ చేయటం లేదన్న భావన అందరిలోనే ఉంది. ఆ డెఫిషియన్సీ అందరిలోనే ఉంది. ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఫేసింగ్ దిస్ డెఫిషియన్సీ. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఐ విల్ స్పీక్ ఆన్ ఓన్లీ 4 aspects. One is why revenue is important. Second is what is the major issues that we are facing in revenue. And third is how individually we have to build up to face the present situation. And fourth one is what we can expect from our revenue fraternity to deliver much more quality work. In these 4 aspects I want to talk. And the first thing is that why revenue is important. Revenue ఎందుకు important right from the Britishers.
when the Macaulay has given the report, when he has made the civil services as one of the aspects to deal the society and the police to control the society and enforce the law. Civil society lo civil servants ki highest regard in entire society you belong to the revenue department అనేది మనకు. So that is the biggest reward, and also ours is a unrewarded. తుఫాన్ వచ్చినా మనమే, రాకపోయినా కూడా మనమే. వర్షం రాలేదంటే మనమే ఉంటాము. సో తుఫాన్ వచ్చిందంటే మనమే ఉంటాం, గాలి వచ్చినా మనమే ఉంటాం, రాకుండా కరెంటు పోయిందంటే కూడా మనమే ఉంటాం. సో ఏ విషయం మీద ధర్నా చేయాలన్నా కూడా తహసీల్దార్ ఆఫీస్ ముందరే చేయాలి. సో కానీ రివార్డ్స్ అయితే ఏ డిపార్ట్మెంట్ సాధిస్తే ఆ డిపార్ట్మెంట్ మనకి ఇస్తారు. సో మనకు ఉండదు. సో ఎందుకు అది 772లో మనం క్రియేట్ చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా దాని ఆఫ్ స్ప్రింగ్స్, అంటే మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ మాత్రమే రివార్డ్ పేరు. సో ఎవరికి వచ్చినా కూడా కింద ఉండే ఎవరికి వచ్చినా కూడా దే ఆర్ ఆల్ ప్రొసీడింగ్. సో అది కూడా మీ క్రెడిట్ కిందనే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయనగరం జిల్లా కొత్తవలస రాజన్న కాలనీలో డంపింగ్ యార్డ్ తరలింపు జాప్యంపై స్థానికులు జనసేన నాయకులు వబ్బిన సన్యాసనాయుడు ఆధ్వర్యంలో డిఎల్పిఓ శిరీష్ను నిలదీశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను బేఖాతరు చేస్తూ గత 15 రోజులు గడిచినా చెత్తను తరలించకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెత్తను అక్కడే గోతులు తీసి పూడ్చివేస్తామన్న డిఎల్ఓ ప్రతిపాదనను స్థానికులు తిరస్కరించారు. జనావాసాల మధ్య ఉన్న చెత్తా చెదారం ఎస్డబ్ల్యూఎంసీ కేంద్రాన్ని పూర్తిగా తరలించే వరకు తమ నిరసన ఆపేది లేదని స్పష్టం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని డిఎల్పిఓ హామీ ఇచ్చారు. ఈఎస్ఐ లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో విజయనగరం కంటోన్మెంట్ డిస్పెన్సరీ అధికారులు చొరవ తీసుకున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేసుకుని అత్యాధునిక సదుపాయాలతో కూడిన భారీ వైద్య వాహనాన్ని డిస్పెన్సరీకి రప్పించారు. ఈ వాహనం నేరుగా క్షేత్రస్థాయిలో వెళ్లి రోగుల నుంచి నమూనాలు సేకరించడంతో పాటు అక్కడికక్కడే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించేలా రూపొందించారు. ఇప్పటికే డిస్పెన్సరీకి చేరుకున్న ఈ వాహనం ద్వారా పలువురు రోగులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వచ్చే నివేదికల ఆధారంగా బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని డిస్పెన్సరీ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రాజేంద్ర చక్రవర్తి తెలిపారు. ఒమేగా హాస్పిటల్లో సర్వైకల్ క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకొని పూర్తి పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఈమె తిరిగి వచ్చారు. ఇవి మన ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారానే ఈమె కీమోథెరపీ కూడా తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్కి అయిన మొత్తం ఖర్చునంతటినీ కూడా ఈఎస్ఐ స్కీమ్ ద్వారానే వీళ్ళు ఉపయోగించుకొని లబ్ధి పొందారు. తమ ఆనందాన్ని కూడా వెలుగుతున్నారు. ఈరోజు తన ప్రాణం సుఖవంతమైంది. తనకి ఈ వ్యాధి లేదని మళ్ళీ నిర్ధారించుకున్న తర్వాత తన పూర్తిగా తన దైనందిన జీవితంలో తిరిగి హ్యాపీగా జీవించగలుగుతున్నారు. వాళ్ళ ఫెసిలిటీని ఏ విధంగా ఉపయోగించుకొని బి రాములమ్మ ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిందో తను తెలియజేస్తారు. కీమోథెరపీ కూడా చాలా ఎక్కువ కాస్ట్లీ మెడిసిన్ ఇస్తున్నారు. ఒక సైకిల్కి దగ్గర దగ్గర 4 lakhs 3 lakhs 4 lakhs మధ్య ఉంటుంది సార్. ఆ కాస్ట్ కూడా మొత్తం అంతా ప్రతి సైకిల్కి ఇప్పుడు 4 సైకిల్స్ అయ్యాయి సార్. ఇంకా 2 సైకిల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈఎస్ఐఎల్కి మాత్రం నేను చాలా రుణపడి ఉన్నాను. మీకు ఎలా ఉందమ్మా? ట్రీట్మెంట్ అంతా బాగా అయిందా? కుటుంబ సభ్యులు, ఈఎస్ఐ వైద్య సిబ్బంది, ఒమేగా హాస్పిటల్ సిబ్బంది. విజయనగరం రాజవంశీయుల ఆనవాళ్లు చారిత్రక వైభవానికి నిదర్శనమైన అశోక్ బంగ్లా ఇప్పుడు కొత్త కాంతులతో మెరిసేందుకు సిద్ధమవుతోంది. పచ్చని చెట్ల నీడలో పిచ్చుకల కిలకిల రావాలలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ బంగ్లాలో ఇప్పుడు అత్యాధునిక సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ రహితమైన ఇంధన వనరులు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో బంగ్లా ప్రాంగణంలో సోలార్ ప్యానెళ్ల బిగింపు పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం గోవా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పూసపాటి అశోక్ గజపతిరాజు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ చారిత్రక భవనంలో ప్రస్తుతం విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నివాసం ఉంటున్నారు.
సౌరశక్తి వినియోగం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం నిర్వహించే అంతర్జిల్లాల క్రీడా పోటీలకు వేలైంది. ఈ నెల 22, 23, 24వ తేదీలలో స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఈ సంబరాలు ఘనంగా జరగనున్నట్లుగా విద్యుత్ శాఖ అధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలలో సుమారు 40 జట్లు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ సెక్టర్ ఏదైతే ఉందో పవర్ సెక్టర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్ మరియు అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026-27కు మన విజయనగరం జిల్లా ఎంపిక చేశారు. దాని యొక్క ఏర్పాట్లు చేయడం ఆ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ని అథ్లెటిక్ ఈవెంట్ని కండక్ట్ చేయడానికి మాకు ఆదేశాలు జేఎండి గారి దగ్గర నుంచి వచ్చాయి, ట్రాన్స్కో జేఎండి గారి దగ్గర నుంచి. దానికి అనుగుణంగా రాజీవ్ స్టేడియంలో ఆ ఏర్పాట్లను మేము పూర్తి చేసుకున్నాం. మనకి 22, 23, 24 3 తారీఖుల్లో ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ అనేవి అక్కడ జరపబడతాయి. ఇది విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అన్ని డిస్కామ్స్ ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఈసీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో నుంచి సుమారుగా 40 టీంలు 40 టీంల వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. 300 పైచిలకు ఆ పార్టిసిపెంట్స్ మన విజయనగరం జిల్లాకి విచ్చేసి ఇక్కడ రాజీవ్ స్టేడియంలో ఆ యొక్క క్రీడల్లో పాల్గొనడం. ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నినాదంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్ఫూర్తిదాయకమైన విధానం అమలైందన్న సంతోషాన్ని కమిషనర్ బాలస్వామి వ్యక్తం చేశారు. ఈరోజు స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కమిషనర్ బాలస్వామి ఇతర విభాగాల అధికారులు పెద్ద చెరువు తూర్పుగట్టు ప్రాంతంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పారిశుద్ధ్య విభాగంలో విశిష్ట సేవలు అందించిన కార్మికులకు ఉచిత రీతిన సత్కరించారు. ఆ తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట 4 రోజుల పాటు నగరంలో అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. రహదారుల పరిశుభ్రత, కాలువలలో పూడికతీత, అపార్ట్మెంట్ల పరిసరాలలో పరిశుభ్రత కార్యక్రమాలు, సామాజిక మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. అనునిత్యం పరిశుభ్రత కార్యక్రమాలలో విశేష సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు సేవలు విలుకట్టలేనివని అన్నారు. పరిశుభ్రత, కాలువలో చెత్త ప్రక్షాళన వంటివి ప్రామాణికంగా పురపాలక సంఘాల ఔన్నత్యాన్ని ప్రస్ఫుటపరుస్తాయని తెలిపారు. చెత్త వర్గీకరణ, తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అవన్నీ కూడా ఒక వారం రోజుల వ్యవధిలో మనం క్లీన్ చేసుకోవడం, రెండో వారంలో డ్రైన్స్ కానీ నాలాస్ కానీ అదేవిధంగా క్లోజ్డ్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటి అండర్ పాస్లు అన్నీ కూడా క్లీన్ చేయించుకునేలాగా రెండో వారం, మూడో వారం వచ్చేసరికి బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే చాలా పెద్ద ఎత్తున చెత్త ఉత్పత్తి చేసే కేంద్రాలు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు లేదా పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా క్లియర్ చేసుకునేలాగా మూడో వారం, నాలుగో వారం వచ్చేసరికి మనకి ఏవైతే టాయిలెట్స్ ఉంటాయో ఈ ఏరియాలన్నీ కూడా క్లియర్ చేసుకునేలాగా ప్రతి పబ్లిక్ టాయిలెట్ అదేవిధంగా కమ్యూనిటీ టాయిలెట్ క్లియర్ అయ్యేలాగా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మనము మే 22వ తారీఖు నుంచి జూన్ 20 అంటే ఈ రోజు వరకు కూడా 4 రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేశాం. ఈరోజు మనకి 3వ శనివారం, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చివరి రోజుకి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే 4 రోజుల కార్యక్రమానికి ఈ రోజుతో చాలా పెద్ద ఎత్తున చేసిన కార్యక్రమాలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మండల స్థాయి బ్యాంకర్ల సమావేశాలకు క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. శనివారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువులకు విరివిగా రుణాలు అందించాలని, పశు కిషన్ క్రెడిట్ ఖాతాలు పెంచాలని సూచించారు. పంట రుణాల కోసం రైతులు తప్పనిసరిగా కృషిక యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్తో అనుసంధానించుకోవాలని తెలిపారు. వచ్చే ఏడాదికి అవసరమైన రుణ ప్రణాళికల వివరాలను నాబార్డుకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం మూర్తి, నాబార్డు డీడీఎం నాగార్జున, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి 3 మాసాలకి జరిగే జిల్లా డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ మరియు డిఎల్ఆర్సీ మీటింగు
జిల్లా కలెక్టర్ గారి చైర్మన్షిప్లో జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యమైన రుణ కార్యక్రమాలైన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రాము, పిఎం విశ్వకర్మ, పిఎం సూర్యఘర్ బిజిలీ యోజన ఈ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. మరియు దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ టెనెంట్ ఫార్మర్స్ లోనింగ్ కోసం కూడా కలెక్టర్ గారు అందరి బ్యాంకులకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అప్లికేషన్లు అన్నీ వచ్చిన వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అన్ని బ్యాంకులకి మరియు డిపార్ట్మెంట్లని ఈ రైతులను హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కస్టమర్లందరినీ హ్యాండ్ ఓవర్ చేసి జిల్లా ఎక్కువగా రుణ ప్రణాళికని సాధించడానికి కృషి చేయమని కోరినారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేశారు. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తొలిసారి ఉద్యోగంలో చేరే యువతకు 15,000 రూపాయల వరకు ఆర్థిక ప్రోత్సాహం మరియు కొత్త ఉద్యోగాలు సృష్టించే సంస్థలకు నెలకు 3,000 రూపాయల మద్దతు లభిస్తుందని తెలిపారు. ఇది స్థానిక యువతకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పథకం ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈపీఎఫ్ఓ కమిషనర్ కణిత అవినాష్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. The government extended the benefits of Pradhan Mantri Jan Arogya Yojana also to the benefits of gig and platform workers. In addition, sir, even ESIC also expands its footprint. Now it was extended to all the 713 districts, and also the number of beds also increased to 3-4. Further, Ministry's National Career Service Portal. This is a web form. It's a new form of employment exchange. It also reached a position where 20 lakh job opportunities available at any given time. Ladies and gentlemen, the EPFO also the recent initiatives like online claim filing, auto settlement of claims, आमतौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती थी या तो फिर उद्योगों के लिए बनती, लेकिन ये योजना ऐसी है। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెరువులను శుభ్రపరిచే బాధ్యత తీసుకున్నారని, అందులో భాగంగానే ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా మన ఊరు మన బాధ్యత, మన వార్డు మన బాధ్యత, మన నియోజకవర్గం మన బాధ్యత, మన రాష్ట్రం మన బాధ్యత అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం పట్టణంలో గల 25వ వార్డులో చిన్న చెరువు శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా చెరువులోని పిచ్చి మొక్కలను, డొంకలను స్థానిక ప్రజలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన స్వయంగా కత్తిపట్టి తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు దీటుగా మనం వెళ్లాలంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరూ పాటించాలి అని అన్నారు. దీనిలో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చిన్న చెరువులోని పిచ్చి మొక్కలు తొలగించాం, కానీ ఒక్క చెరువులోనే కాకుండా మిగతా చెరువులను సుందరీకరణ చేయడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మార్పు రావాలి, మన బిహేవియరల్ చేంజెస్ కూడా అవ్వాలి. మనం అందరం కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీని ఖచ్చితంగా ఆపాలి. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. క్లైమేట్ చేంజ్ని సీరియస్గా తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన తాతలు మనకి ఏమైతే ఇచ్చారో, ఇప్పుడు ఈ చెరువు గురించే మాట్లాడాల్సి వచ్చేటప్పుడు గత 2 తరాలు ఈ వాటర్ తాగేవారు. ఇంతకు ముందు 2 తరాలు, ఒక 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలకు ముందు ఈ చెరువులో వాటరు కలుషితం కాదు. మన ఊర్లోనే, మన జిల్లాలో చాలా వరకు చెరువుల్లోనే వాటర్ తాగేవాళ్ళం. అప్పుడు 0 ప్లాస్టిక్ ఉండేది, ఇంత వేస్ట్ సీవేజ్ కూడా లేదు. అప్పుడు తాగేవాళ్ళం, ఇప్పుడు తాగలేకపోతున్నాం అంటే మనలో ఎంత మార్పు వచ్చింది అన్నది ఆలోచించుకోవాలి. క్లైమేట్ చేంజ్ ఇస్ రియల్. పొల్యూషన్ అనేది చాలా దారుణంగా ఉంది. దానికి బాధ్యులు వేస్ట్ జనరేషన్ చేసేవాళ్ళే.
విజయనగరంలోని ది లైట్ హౌస్ ఇంటర్నేషనల్ స్కూల్లో నాన్నల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా చిన్నారులు నాన్నల గొప్పతనాన్ని చాటి చెప్పేలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా నాన్నల త్యాగాన్ని, వారి నిస్వార్థ ప్రేమను, పిల్లల భవిష్యత్తు కోసం వారు పడే కష్టాన్ని వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. తమ తండ్రుల పట్ల కృతజ్ఞతలు చాటుకుంటూ చిన్నారులు చేసిన ఈ నృత్యం తండ్రుల పాత్రలోని గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఎంతో ఆలోచింపజేసే విధంగా సాగింది. ఈ వేడుకలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని సంతోషాన్ని పంచుకున్నారు. వీటి అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు విఎంసీ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు సన్యాసరావు మాట్లాడుతూ యోగా చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలని కోరారు. యోగా చేసిన వారు పాజిటివ్ థింకింగ్తో రోజంతా ఉంటారని అన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. లాగండి, వేళ్ళ మీద లేవాలి. అందరూ కూడా 1 2 ఎత్తండి, కిందగా గాలి వదిలిపెడుతూ వెనక్కి వంచండి. అందరూ కూడా నడిమి చేతులేండి, మళ్ళీ గాల్చుకుంటూ మళ్ళీ ముందు తిన్నగా రావాలి. గాలి వదులుతూ కిందకి దించండి. మళ్ళీ గాలి తేదీ నుండి ఇప్పటి వరకు కూడా మనం విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతా కూడా చక్కగా ప్రతిరోజు ఈ యొక్క యోగా అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడికి అంటే ఈ 14 రోజులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ప్లస్ నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా రాజీవ్ స్టేడియం వద్దకు రేపు వచ్చి యోగా డేలో పార్టిసిపేట్ చేస్తారని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. యోగా వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం నిత్య దినచర్యలో చక్కగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున మన యొక్క యోగా అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే రకంగా మన శరీర అవయవాలను చక్కగా ఉంచుకొని, యాక్టివ్గా ఉంచుకొని, మన మనసు శుద్ధి చేసుకొని, లోపల ఉన్నటువంటి శరీర అవయవాల లోపల ఉన్నటువంటి వేస్ట్ని అంతటినీ కూడా తొలగించుకునే క్రమంగా ఈ యొక్క యోగా అనేది ఉపయోగపడుతుంది. కావున యోగా, ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేయటం వలన మన మానసిక స్థితి కూడా బాగుంటుంది. సాలూరు పట్టణంలోని గాడివీధి కేఏఎన్ మున్సిపల్ హై స్కూల్లో 10వ తరగతి చదివిన కొల్లి నందిని అద్భుత ప్రతిభ చాటింది. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 589 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి పాఠశాల కీర్తిని పెంచింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి చేరుకోవడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నందిని కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. Kolli Appalnaidu Municipal High School, Saluru, Gari Street. I am daughter of Kolli Ramakrishna and Devi. I have secured 589 marks out of 600 in my SSC examinations. I am very happy to that, and I am dedicating my all success to only the parents and teachers who guided me and supported me, because without their encouragement and the guidance I can't do anything else. So I'm very happy to that, and I'm lucky to have in my school all the teachers are always used to supported me all the time, and they always clarify my doubts without any angriness. I'm very lucky to that, and my parents all time used to support me emotionally and all time give me instructions about my examination pattern. I'm very lucky to that. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అయ్యన్నపేట జంక్షన్లోని మున్సిపల్ మైదానంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా మాజీ ఎంపీ డాక్టర్ డివిజి శంకర్రావు, ఏ తిరుపతిరావు, పిన్నింటి సూర్యనారాయణ, బాలు తదితరులు పాల్గొన్నారు.
యోగా గురువు చక్రధర్ పట్నాయక్ సభ్యులకు యోగాసనాలపై అవగాహన కల్పించారు. ప్రపంచం అంతా విషయం గుర్తించింది. మానసికం, శారీరకం, ఆత్మికం ఈ మూడు ఆరోగ్యాలు బాగుంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. అది మన ప్రాచీన భారతదేశం గుర్తించి ఈ యోగా ప్రక్రియని తీసుకొచ్చింది. అక్రమ నిర్మాణాలు చేపట్టారని 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న 4వ వార్డులోని కొంతమంది ఇళ్లకు నోటీసులు ఇచ్చి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ను కనెక్షన్ను కట్ చేశారు. వారందరూ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వద్దకు వెళ్లి వారి బాధను ఎమ్మెల్యే విజయచంద్రకు విన్నవించిన బాధితులు వెంటనే ఎమ్మెల్యే 4వ వార్డు చేరుకొని బాధితులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే దగ్గరుండి ఎలక్ట్రికల్ అధికారులతో మాట్లాడి వెంటనే విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించారు. విద్యుత్ కనెక్షన్లు కట్ చేసిన కొన్ని గంటలలోనే కనెక్షన్లు ఇప్పించిన ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. అది మీరు మీ స్థలాలు ఉన్నాయి చూపించారు కదా, ఇన్ని సంవత్సరం పేపర్లు కూడా చూపించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 1916 ఫిబ్రవరి 5వ తేదీన విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 60 శాఖలతో సహకార సేవలు అందిస్తోంది. 1457 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులలో గుజరాత్, మహారాష్ట్ర మినహా దేశంలోని అతిపెద్ద 3వ సహకార అర్బన్ బ్యాంకుగా గత దశాబ్ద కాలంగా కొనసాగుతోంది. సహకార సూత్రాలను త్రికరణ శుద్ధితో ప్రజాస్వామ్యయుతంగా అమలు చేస్తున్న విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ దేశంలో నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులలో అతిపెద్దదిగా నిలిచిందని బ్యాంక్ చైర్మన్ మూర్తి తెలిపారు. ఈ మేరకు ద్వారకానగర్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల సభ్యత్వంతో 416 కోట్ల రూపాయల మూలధనంతో 4,595 కోట్ల రూపాయల డిపాజిట్లు, 66 కోట్ల రూపాయల నికర లాభం కలిగి ఉన్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది మరో 9 కొత్త బ్రాంచీలతో విస్తరణ చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. 681 కోట్ల రూపాయలు టర్నోవర్ని గడిచిన 25-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ బ్యాంకు సాధించడం అన్నది జరిగింది. ఇది బ్యాంకు చరిత్రలో మొదటిసారి ఇంత టర్నోవర్ సాధించినటువంటి సంవత్సరంగా 25-26 ఆర్థిక సంవత్సరం నిలుస్తుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రమంలోనే బ్యాంకు నికర లాభాలు అన్ని పనులు చెల్లించిన తర్వాత 66.15 కోట్ల రూపాయలు నికర లాభాలని ఈ బ్యాంకు ఆర్జించింది. ఇప్పుడు దీనిలోనే రేపు జండ్లబాడీలో ఆ లాభాలను ఏ విధంగా పంపిణీ చేయాలి ఏంటి అన్నది రేపు జండ్లబాడీలో దాన్ని నిర్ణయం చేస్తాం. అయితే నాకు తెలిసి సహకార అర్బన్ బ్యాంకుల్లో బ్యాంకు ఆర్జించినటువంటి లాభాల్లో సింహభాగం సభ్యులకి డివిడెండ్ రూపంలో చెల్లిస్తున్నటువంటి బ్యాంకుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు నిలుస్తుందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 60-61% తను ఆర్జించిన లాభాల్లోని డివిడెండ్ రూపంలోని సభ్యులకి తిరిగి చెల్లిస్తూ ఉన్నాం. మిగతాది ఉద్యోగులకి బోనస్ కానివ్వండి, అలాగే చట్టబద్ధమైనటువంటి కేటాయింపులు కొన్ని ఉన్నాయి, ఆ కేటాయింపులతోనే ఉంటుంది. అందుకనే మిగిలిలో సింహభాగం సభ్యులకి డివిడెండ్ రూపంలోనే చెల్లిస్తూ ఉన్నాం. ఇది కాకుండా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనే సభ్యులకి మెరుగైనటువంటి పద్ధతుల్లో సేవలు అందించడానికి ఈ బ్యాంక్ కృషి చేస్తుంది. గతంలో మీకు తెలుసు, కోవిడ్ వచ్చిన సందర్భంగా సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజుని డిపాజిట్ మీద చెల్లించినటువంటి వడ్డీ రేటు కన్నా తక్కువకి కేవలం 6% వడ్డీ రేటుకే సభ్యులకి రుణాలు అందజేసినటువంటి
తాజాగా చోటు చేసుకున్న విశాఖ ఉక్కు దుర్ఘటనలో మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లాంట్ కార్మిక సంఘం నేతలు మంత్రి రాజశేఖర్, వరసాల శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మేకప్ కామెంట్ల మీద ఉన్న శ్రద్ధ ఉక్కు ప్రమాద బాధితుల మహిళల తాలిబోట్ల మీద లేకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రభుత్వ భూములను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న తీరును తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న అవినీతిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రి నారా లోకేష్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ధ్వజమెత్తారు. కృష్ణలంక కేసులో లాకప్ డెత్ చేసి సాక్ష్యాన్ని తగులుబెట్టేశారని, ఇంతటి దారుణం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం నీ నీచ రాజకీయ భాగవతాన్ని బయటపెడుతూనే ఉంటానని లోకేష్ను హెచ్చరించారు. మరోసారి చెప్తున్నాం, ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం 2014-19లో ఇదే ప్రభుత్వం కొనసాగింది, మళ్ళీ 24 ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది. నాటు ఎమ్మెల్యేలే నేడు వాళ్ళే ఎమ్మెల్యేలు. ఈవేళ ఈ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు బడా బాబుల కోసం పనిచేస్తుంది తప్ప సామాన్య ప్రజల కోసం పనిచేయట్లే. 2019 జీవో నెంబర్ 86 డేటెడ్ 5/2 ఒక జీవో ఇచ్చారు. ఎవరికి? వరుణ్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్కి 1236 గజాల స్థలం ₹40,000 దానం చేసింది. అంటే ఒక ప్రభుత్వ స్థలం అమ్మాలంటే యాక్షన్ పెట్టాలి. ఓపెన్ యాక్షన్లో ఎవరు ఎక్కువ పడతారో వాళ్ళకి వెళ్తుంది. ఈవేళ అక్కడ ₹2,00,000 ఉన్న స్థలాన్ని అతి కారు చౌకగా ఇచ్చేశారు. మరి మేము చూసాం ఆ రోజు లోకేష్, భువనేశ్వరి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ చూసాం. మేము అభివృద్ధి కట్టడం కాదు, నాడు చెప్పి నేను చెప్తున్నాం. కానీ అభివృద్ధి పేరుతో మీరు దోస్తున్న అరాచకాలకు మేము అర్థం కలుగుతున్నాం. ఇది మీకు భరించట్లేదు. గూగుల్ డేటా విషయంలో కూడా మీరు చేస్తున్న అభివృద్ధి కాదు, వినాశం చేస్తున్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాం. ఈవేళ మీకు చేతకాక, పరిపాలన చేతకాక దోచుపాటు దొక్కుతున్నారు రాష్ట్రాన్ని. తెలుగు శక్తి కాపాడటానికి వచ్చాం. ఈవేళ 2 లక్షల భూమి మీరు 40కి ఇచ్చారంటే దగ్గర దగ్గర ₹18 కోట్ల మీరు ఎందుకు ఫేవర్ చేసి అడుగుతున్నారు? దీంట్లో మీకు వచ్చిన లాభం ఏంటి అడుగుతున్నారు? ఎందుకంటే ఈరోజు మీ హయాంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎప్పుడు పాల్పడలే. ఆయన చీర కూడా ప్రోత్సహించు కూడా. ఇదంతా లోకేష్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు పెరిగిపోతున్నాయి. పేదల కోసం మధ్య పనిచేస్తుందా లేదా బడలకు పనిచేస్తుందా ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే కోరుతాం, మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ పవన్ కళ్యాణ్, పాలన మీరు విజయోత్సవాలు చేశారు, ఏం సాధించారు అడుగుతున్నాను. సూపర్ 6 అమలు చేశారు, విజయోత్సవాలు చేశారా? లేదా నిరుద్యోగులు వృత్తి చేశారా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి ఇచ్చారా? లేదా అప్పుడు రాష్ట్రంలో బీచ్ బార్ల పేరిట మందుబాబులతో భారీగా మద్యం తాగించి సంపద సృష్టించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. బీచ్ షాక్స్ పేరుతో మద్యం దుకాణాల ఏర్పాటుకు 362 జీవోని ఇచ్చి పైలట్ ప్రాజెక్టు కింద సూర్యలంక, విశాఖ బీచ్ల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై ప్రజా మహిళా సంఘాలు, వైసీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ ఎదురుగా ఇసుక తిన్నిపై వినూత్న నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీచ్లలో మద్యం అమ్మకాల నిర్ణయంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే తప్పేంటని ఎంపీ భరత్ ప్రశ్నించడంపై మండిపడ్డారు. పీస్ లివింగ్ సిటీ విశాఖ అని, సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్కు ఈ ప్రాంత పవిత్రత గురించి తెలియదని ప్రశ్నించారు. బీచ్ షాక్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విశాఖ సంస్కృతి పవిత్రతను కాపాడాలని, లేకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భరతం పెడతామని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో అతి పవిత్రమైన రాష్ట్రం. భారతదేశంలో ఇట్టే గుర్తొచ్చిన పీస్ లవింగ్ హార్మోనీ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి ఎంతోమంది ఇక్కడికి వస్తారు, సెటిల్ అవుతూ ఉంటారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆల్ డిఫెన్స్ ఆఫీసర్స్, నేవీ ఆఫీసర్స్ ఇక్కడే సెటిల్ అవుతుంటారు. షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడే సెటిల్ అవుతుంటారు అన్నమాట. వాళ్ళు మళ్ళీ బీహార్కి, యూపీకి ఎలమంటి వెళ్ళరు. ఇట్స్ పీస్ లవింగ్ సిటీ విశాఖపట్నం అని చెప్పేసి. అలాంటి పీస్ లవింగ్ సిటీలోని ద ఓల్డెస్ట్ టెన్సెన్సీ సర్ఫేసింగ్ బ్యాక్ టు దిస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం బై దిస్ చంద్రబాబు నాయుడు. సో భరత్ అంటాడు ఏంటంటే ఎవరు తాగట్లేదు అంటారు. తాగుతారు అయ్యా, తాగుతారు. 4 గోళ్ళ మీద తాగుతారు. ఓపెన్గా ఎవరు తాగడు కదా. తెల్లవారిపూట ఏదో ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్ళైన జంట చక్కగా అలాగా వెళ్తూ ఉంటారు. ఎంతో ఈ ల్యాండ్ అంతా కూడా పవిత్రంగా చేస్తారు వాళ్ళందరూ కూడా. అలాంటి ప్రాంతంలో ఆ బీర్లు అమ్మడం చూసి ఎంతో దూరానికి వెళ్ళిపోతారు. గోవాలో బీచ్లు అన్నావు కదా, గోవాలోని చాలా ఫారెస్ట్ బీచ్ అన్నమాట. అంటే
ఇంచుమించు 6 కిలోమీటర్ ఏమో ఈ శాండ్ ఉంటుందన్నమాట, ఇసుక ఉంటుందన్నమాట. ఆ తర్వాత బీచ్ స్టార్ట్. ఆ బీచ్ కూడా షాలో బీచ్ అంటారు. అది ఒక 6 కిలోమీటర్ వరకు 4 అడుగుల లోతే ఉంటుంది. ఎవడు ఎక్కడికి వెళ్ళినా ఏమవుతాం, ప్రమాదాలు ఉండవు. కానీ ఇది అలా కాదు, 5 అడుగుల లోనికి వెళ్ళండి లోకపోతుంది. అలాంటి ప్రమాదమైన ప్రాంతాన్ని అంటే నువ్వు చెలగాటం ఆడుతూ ఉన్నావు. దయచేసి మేము చెప్తా ఉన్నాం, భరత్ యూ డోంట్ నో ద కల్చర్ ఆఫ్ విశాఖపట్నం. అదృష్టం కొలిది కూటమి ప్రభుత్వం వేవ్లో కొట్టుకొచ్చావు. నీ తరం కాదు మళ్ళీ నువ్వు ఇక్కడ ఎంపీ అవ్వడానికి. అవ్వవు కూడా, ఇవ్వము కూడా. మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, ఇమీడియట్గా ఈ జీవోని రద్దు చేయండి, ఈ విశాఖపట్నం కల్చర్ని కాపాడండి. యోగా జీవన విధానంలో భాగమని హెచ్సిజి ఇంటర్నేషనల్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. ఆదివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. శిక్షకుల పర్యవేక్షణలో పలువురు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. అన్ని వయసుల వారు యోగాను అభ్యాసనం చేయొచ్చని అన్నారు. వయసు పెరిగే కొద్దీ యోగాను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆరోగ్యం సొంతమవుతుందని పేర్కొన్నారు. అంటే ఈ సంవత్సరము యోగా థీమ్ ఏమి అంటే యోగా అన్నింటినీ నివారించవచ్చు అనే ఉద్దేశంతో హెల్దీ ఏజింగ్ అని పెట్టారు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటి అంటే యోగా విత్ హెల్దీ ఏజింగ్. అంటే వయసు పెరిగే కొద్దీ కూడా యోగాని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన లైఫ్ మనకి లభిస్తుంది. యోగా అన్నది ఒక ఏన్షియంట్ ఆర్ట్. మన భారత సంస్కృతిలో యోగా అన్నది ఒక ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ కాదు, ప్రత్యేకమైన యాక్టివిటీ కాదు, అది మన జీవన విధానంలో ఒక భాగం. యోగా అన్నది అన్ని ఏజెస్ వాళ్ళు, అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ సేఫ్గా మంచి ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్లో చేయవచ్చు. దాని ద్వారా మంచి హెల్దీ ఏజింగ్ అన్నది మనకి లభిస్తుంది. బట్ ఈరోజు మాకు చాలా విషయాలు, నాట్ ఓన్లీ యోగా థింగ్స్, చాలా విషయాల్లో ఆవిడ మాకు మోటివేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగింది. అంటే యోగా జీవన విధానం ఎలా ఇంపార్టెంట్, ఎలా మలుచుకోవాలి ప్రతి ఒక్కరు యోగా పరంగా అన్నది. ఎందుకంటే భారతదేశం యొక్క సంస్కృతి మనం మధ్యలో యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ యోగా చేస్తూనే ఉంటారు ఆ జీవన విధానంలో. బట్ మధ్యలో వెస్టర్నైజేషన్ వల్ల అంతా మిస్ అయింది. బట్ మళ్ళీ స్టిల్ భారతదేశం ఒక దివాళీ పొంగల్ ఎలా చేసుకున్నారో యోగా డే కూడా ఒక సెలబ్రేషన్లో చేసుకోవాలి. క్యాన్సర్ అనేది చాలామందికి తెలుసు. అందరూ సర్జరీ, రేడియేషన్ అని, కీమోథెరపీ అని, ఇవి మనం క్యాన్సర్ని ట్రీట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం మనకి పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పేషెంట్స్ అందరూ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్ సరిగ్గా లేకపోవడం. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమానం యోగా అని మెడికవర్ ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రి ఆధ్వర్యంలో ముందస్తు యోగా వేడుకలు నిర్వహించారు. యోగా శిక్షకుల పర్యవేక్షణలో అనేక మంది వివిధ రకాల యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వలన శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతాలు, ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని దృఢంగా, మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుందని అన్నారు. To the public that Medicover is not only for treating the high-end diseases, but also we want to promote healthy life, and the only answer for healthy life is to practice daily yoga. Yoga is a gift of India to the world. Yoga means enti? Means addition. What we are adding? The body is added to the mind. ఎప్పుడు ఏమవుతుంది, చాలామంది డిజీజ్ బాడీ మైండ్ డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత చాలామంది డిజీజ్ అవుతుంది. వీఆర్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రీటింగ్ డిజీజ్ ఏమి చేస్తే ఇలాగ చేస్తే రాదు, ఈ విషయంలో వీ హ్యావ్ టు ఫోకస్. బికాజ్ వీ నో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నా ప్రివెంట్ చేయడానికి, చాలామంది డిజీజ్కి ప్రివెంట్ చేయడానికి యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ టు డూ. Today on the eve of International Yoga Day, I was here part of the celebrations. Yoga is a gift to the world. So andukani it is our culture and our pride. We have to promote it.
not just today, every single day. And also that today many of the diseases are lifestyle diseases, like if you take thyroid తీసుకున్న diabetes కానీ లేకపోతే cancers, ఇవన్నీ కూడా lifestyle diseases because of the sedentary. So if you can డూ యోగా రెగ్యులర్లీ చేసుకొని మన లైఫ్లో కొన్ని లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకున్నట్టయితే డిసీజెస్ రేట్స్ మనం తగ్గించవచ్చు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు నిధులు రిజర్వేషన్లు వర్తింపజేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నగరంలో జరిగిన న్యాయ దివాస్ పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు హయాంలో బీసీ కార్పొరేషన్కు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు బీసీలకు చేసిన అన్యాయాలపై సమరశంఖం పూరించేందుకు కాంగ్రెస్ ఓబీసీ విభాగం సిద్ధమైందని, అందులో భాగమే ఈ న్యాయ దివాస్ అని తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలి అన్నదానిపై సమీక్ష నిర్వహించినట్లుగా చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీసీ విభాగాలను పటిష్టం చేస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు లేకుండా బీసీ మహిళలకు రిజర్వేషన్లు అసాధ్యమని పేర్కొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన ఉన్నత ఉద్యోగాలలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ నాయకుల కొంత ఆఫీస్ బేరర్ల ఎంపిక జరిగింది. బీసీ డిపార్ట్మెంట్ వారందరితో కలిసి ఈరోజు ఒక రివ్యూ మీటింగ్, ఇంకా చేయాల్సిన పనులు ఏమిటి, బీసీ డిపార్ట్మెంటు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏ రకంగా బీసీలకు న్యాయం జరగాలని నేషనల్ లెవెల్లో పోరాటం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మేము ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా బీసీ విభాగాన్ని పటిష్టం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు జరగబోయేటటువంటి న్యాయం గురించి, ముఖ్యంగా రిజర్వేషన్ మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాము. పార్లమెంట్లో, అసెంబ్లీలో ముందు బీసీలకు రిజర్వేషన్ కల్పించండి, దాంతో పాటు ఆటోమేటిక్గా బీసీ మహిళలకు రిజర్వేషన్లు వస్తాయి. మీరు బీసీ రిజర్వేషన్ లేకుండా బీసీ మహిళలకు రిజర్వేషన్ అసాధ్యం కాబట్టి బీసీలకు రిజర్వేషన్ కావాలి. ఇది మాకు రాజ్యాంగం హక్కు, మరి బీసీలకు కూడా విస్తరించాలి మా న్యాయ పోరాటం అనేటువంటిది ఒకటి. బీసీలకు అత్యున్నతమైనటువంటి ప్రభుత్వ స్థానాల్లో నియామకాలు తగినంత శాతం లేదు కాబట్టి వారికి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తి చేయాలి. తర్వాత బీసీ వర్గాలకు మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ నిధులు సమకూర్చటం లేదు. నిధులు సమకూర్చి వారికి అభివృద్ధి కావాలి. ఈ 3 అంశాలు, అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, అదేవిధంగా నియామకాలు బ్యాక్వర్డ్ క్లాసులు అందరికీ కూడా అన్ని వర్గాలకు మరి నియామకాలు జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. ఎన్నికల హామీలు నెరవేర్చాలని, రెగ్యులర్ చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే వర్తింపజేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పడాల రమణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కానీ కూటమి ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. తమను చిన్నచూపు చూస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేలా జారీ చేసిన అక్రమ టీడీఆర్లు రద్దు చేయాలని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిబిసిఎస్సి క్రైస్తవ భూములను గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్రమంగా కాజేశారని, సోషల్ వెల్ఫేర్ బాలికలు వసతి గృహానికి సంబంధించిన స్థలాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అప్పటి అధికారులు అక్రమంగా జారీ చేసిన టీడీఆర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఎస్సి క్రైస్తవ భూములలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని, ప్లాన్స్ అప్రూవల్కు అవకాశం ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే సిబిసిఎన్సి ఆస్తులు క్రైస్తవ భూములు ఏవైతే ఉన్నాయో గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి అక్రమంగా కాజేశారని,
సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహానికి చెందిన స్థలాన్ని కబ్జా చేశారని, టీడీఆర్లు అక్రమంగా మంజూరు చేశారని 63 కోట్ల రూపాయలు టీడీఆర్, దానికి ఎటువంటి నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని చెప్పి కూడా మొట్టమొదటి నుంచి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ పూర్తి ఆధారాలతో సోషల్ వెల్ఫేర్ ఆస్తిని హద్దుల్ని మార్చేసి దాంట్లో నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టి మరి ఇవాళ అక్కడ క్రయ విక్రయాలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి సోషల్ వెల్ఫేర్ ఆస్తులను కాపాడాలని, అక్రమంగా ఇచ్చిన టీడీఆర్ని రద్దు చేయాలని, ఈ యొక్క ప్లాన్ అప్రూవల్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ సిబిసిఎన్సికి ఎంబీపీకి ఇవ్వకూడదని, ఇచ్చినటువంటి అధికారులు ఇప్పటివరకు ఎవరైతే సరైనటువంటి పత్రాలు చూడకుండా ఆ ప్లాన్ అప్రూవల్స్కి వీళ్ళు ఫైల్ నడుపుతున్నారో వాళ్ళపైన సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1 టౌన్ స్వామి వివేకానంద వృద్ధాశ్రమంలో రాష్ట్ర గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. బట్టలు, భోజనం, స్థానిక పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి రవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం కోర్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడారు. మంత్రి రవీంద్ర మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో మరిన్ని పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. తరపున జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ నాయకులందరూ కలిసి మన కొల్లు రవీంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు ఘనంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం, తర్వాత పిల్లలకి స్కాలర్షిప్ల కార్యక్రమం, బట్టల కార్యక్రమం, పంచే కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ రవీంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు ఆశించుకోవాలని ఆశిస్తూ ఈరోజు మా మత్స్యకార ముద్దుబిడ్డ, పేదల పెన్నిది, ప్రీతమ నాయకులు శ్రీ కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా మా సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అన్ని జిల్లాల్లోనూ శ్రీ కొల్లు రవీంద్ర గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మా సంఘం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నం జిల్లాలో గల విశాఖపట్నం 1 టౌన్లో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో పేదలకు అన్నదానం మరియు వృద్ధులకు దుప్పట్లు, అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరి 12వ అంతర్జాతీయ యోగా వేడుకలకు సన్నద్ధమవుతుంది. ఈ సందర్భంగా యోగా వేడుకల ఏర్పాట్లపై ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది సంపూర్ణ జీవన విధానమని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ రాజగోపురం ఎదురుగా మాడవీధులలో నిర్వహించే అంతర్జాతీయ యోగా వేడుకలలో భక్తులు, యోగా సాధకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విజయనగరాన్ని శనివారం సాయంత్రం మబ్బుల దుప్పటి కప్పేసింది. ఆకాశంలో దట్టమైన కారు మబ్బులు అలుముకోవడంతో నగరం ఒక్కసారిగా చీకటిమయమైంది. అమావాస్య రాత్రిని తలపించింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతలతో ఇబ్బంది పడిన నగర వాసులకు సాయంత్రం వీచిన చల్లని గాలులు ఉపశమనాన్ని ఇచ్చాయి. అనంతరం కురిసిన వానతో నగరం మొత్తం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై కురిసిన ఈ వర్షం నగరంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ అరుదైన దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు వారికి మంచి ఉపశమనాన్ని కూడా అందించింది. వాజన్యాస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చింతపల్లి తీరంలో యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు అధికారులు. జనాభా దామాషా పద్ధతిన బీసీలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలి. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్. విశాఖ తీరం పవిత్రతను పాడు చేయొద్దు.
బీచ్ సాక్షి నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ విజ్ఞప్తి. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.